ఇవాళ నేను మీకు పంజాబ్ డ్రెస్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో దాని కటింగ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ మనము బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ మనం పంజాబ్ డ్రెస్ కొలతల్లోకి వెళ్ళినప్పుడు లాంగ్ లెంత్ అంటే పొడవు అనేది తీసుకోవాలి. అంటే మనము ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి కంప్లీట్గా లెంత్, మన టాప్ లెంత్ వచ్చేసి మోకాలి కింది భాగం వరకు మనము లెంత్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు లాంగ్ లెంత్ వచ్చేసి 34 ఇంచెస్. ఈ రకంగా మనము లాంగ్ లెంత్ 34 ఇంచెస్గా మనము నోట్ చేసుకోవాలి. తర్వాత మనము వెంటనే హాఫ్ లెంత్ అంటే నడుము వచ్చేసి మనకు 13 ఇంచెస్. చూడండి ఇక్కడ నెంబర్ చూడండి, కరెక్ట్గా నడుము పాయింట్ వచ్చేసి మనకు 13 ఇంచెస్. ఈ 13 ఇంచెస్ దగ్గర మనము ఇలా హాఫ్ లెంత్ అనేది నోట్ చేసుకోవాలి. అలాగే వెంటనే మనము సీట్ లెంత్ అంటే ఎలా తీసుకోవాలంటే, మనకి ఇక్కడ అమ్మాయి డ్రెస్ వేసుకుని చూడండి, ఈ డ్రెస్లో కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో దాన్ని సీట్ లెంత్ అంటారు. మనకి ఈ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్. ఇలా 17 ఇంచెస్ తీసుకోవాలి పంజాబ్ డ్రెస్లో. ఆ తర్వాత మనము లాంగ్ లెంత్ తీసుకున్నాము, నడుము తీసుకున్నాము, సీట్ లెంత్ తీసుకున్నాము. ఇవన్నీ లెంతులు. ఈ రకంగా మనము 3 రకాలుగా లెంతులు తీసుకుంటాము. మనము షోల్డర్ కొలత అనేప్పుడు మనము ఇలా ఇక్కడ ఉంటుంది కదా, మనకు బోన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు, ఇక్కడ నుంచి ఇందాక ఇమ్మాయికి వచ్చేసి కంప్లీట్గా షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. ఇలా మనము షోల్డర్ కొలత తీసుకోవాల్సి వస్తుంది. మనకు కంప్లీట్ షోల్డరు 14 ఇంచెస్. ఆ తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ లెంత్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ అంటే షోల్డర్ దగ్గర నుంచి నెక్ లెంత్, ఈ మైక్ వచ్చేసి మనకు 6.5 ఫ్రంట్ నెక్ లెంత్ నోట్ చేసుకోవాలి. అదే రకంగా బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి మనము, ఇది వచ్చేసి నెక్ పైకి ఉంది. దాదాపు పంజాబ్ స్టిచ్చింగ్లో నెక్ కస్టమర్స్ ఎంత అడిగితే అంతే పెట్టాలి. అమ్మాయి మనకు 8 ఇంచెస్ అడిగింది కాబట్టి మనము 8 ఇంచెస్ ఇలా బ్యాక్ నెక్ లెంత్ తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మనము ఆర్మ్ అంటే చంకను ఇలా కొలత తీసుకోవాలి. కరెక్ట్గా ఇలా చూడండి 14 ఇంచెస్ అనేది మనకు చంక వచ్చింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమంటే, షోల్డర్ ఎంత అయితే కొలత ఉంటుందో చంక కూడా అంటే ఆర్మ్ కూడా అంతే ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరికి అంతే ఉంటుంది. ఒక ½ ఇంచు మాత్రమే ఎవరికో డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనకు చూడండి అమ్మాయికి షోల్డర్ 14 ఇంచెస్ వచ్చింది, ప్లస్ ఆర్మ్ 14 ఇంచెస్ వచ్చింది. ఇది దాదాపు ఎవరికైనా కొలత అనేది ఈ రకంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనము అమ్మాయికి హ్యాండ్ లెంత్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ అమ్మాయి ఇలా 3/4 హ్యాండ్స్ అడిగింది కాబట్టి చూడండి ఇక్కడికి హ్యాండ్ లెంత్ వచ్చేసి మనము 14 ఇంచెస్గా తీసుకోవాలి. ఓకేనా, 14 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకున్నాము. మనం ఎక్కడైతే లెంత్ తీసుకున్నామో హ్యాండ్ లెంత్, అదే ప్లేస్లో మనము హ్యాండ్ లూజ్ అనేది మనము మెజర్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి అమ్మాయి 9 ఇంచెస్ అంటే కొద్దిగా లూజ్ అడిగింది కాబట్టి 9 ఇంచెస్, లేదా టైట్ ఫిట్టింగ్ అడిగితే 8 ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా మనము హ్యాండ్ మెజర్మెంట్ తీసుకున్నాము. ఆ తర్వాత మనము చివరిలో మనకి ఏం మిగిలింది, చెస్ట్ విడ్త్, నడుము విడ్త్, సీట్ విడ్త్, ఇవి 3 మనకు మిగిలి ఉన్నాయి. ఫస్ట్ మనం వచ్చేసి చెస్ట్ విడ్త్ తీసుకున్నాము. చెస్ట్ విడ్త్ చూడండి ఇలా ఇక్కడ నుంచి చంకలో నుంచి అంటే ఆర్మ్ నుంచి ఈ రకంగా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ రకంగా మనము మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి చెస్ట్ విడ్త్ వచ్చేసి మనకు 30 ఇంచెస్ని మనము ఈ రకంగా నోట్ చేసుకోవాలి. ఇలా చూడండి మనకు ఇలా ఫ్రీగా మూవ్ అయ్యేటట్లు ఉండాలి. చెస్ట్ దగ్గర బ్లౌజ్ కదా వేసినట్టు టైట్గా మనము పెట్టకూడదు. ఆ తర్వాత వచ్చేసి మనకు వేస్ట్ విడ్త్ అంటే నడుము ఇలా తీసుకోవాలి. 24 ఇంచెస్ ఇలా లూజ్ ఫిట్టింగ్ ఇలా ఉండాలి. చూడండి మెజర్మెంట్ తీసేసరికి నా ఫింగర్ వచ్చేసి టేపు లోపల ఇలా పడుతుంది. ఈ రకంగా మనము వేస్ట్ అంటే నడుము విడ్త్ తీసుకోవాలి. అదే రకంగా సీట్ విడ్త్, ఇక్కడ కట్స్ ఎక్కడైతే ఉన్నాయో మనం ఎక్కడైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అదే ప్లేస్లో మనము సీట్ విడ్త్ని తీసుకోవాల్సి వస్తుంది. సీట్ విడ్త్ వచ్చేసి 31 ఇంచెస్. ఈ రకంగా మనము 31 ఇంచెస్ అనేది సీట్ విడ్త్ను తీసుకున్నాము. ఇప్పుడు మనకు కంప్లీట్గా ఈ పంజాబ్ డ్రెస్ టాప్ కావాల్సిన మెజర్మెంట్లన్నీ ఈ రకంగా మనం తీసుకోవాలి. సీట్ విడ్త్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇదే రకంగా ఎవరికైనా సరే మనము బాడీ మెజర్మెంట్స్ అనేది ఈ రకంగా తీసుకోవాల్సి వస్తుంది. లాంగ్ లెంత్, హాఫ్ లెంత్, సీట్ లెంత్. ఫస్ట్ లెంత్లు ఈ రకంగా తీసుకోవాలి.
తర్వాత వచ్చేసి షోల్డర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ అనేది చంక కొలత తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ తీసుకోవాలి, హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ తీసుకోవాలి, బ్యాక్ నెక్ లెంత్ తీసుకోవాలి. తర్వాత చెస్ట్ విడ్త్, నడుం విడ్త్, సీట్ విడ్త్. ఈ మెజర్మెంట్ ఉంటే మనం పంజాబ్ డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకోవచ్చండి. మనము ఈ కటింగ్ వీడియోలో జస్ట్ కటింగ్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఎలా కట్ చేయాలి, దీని స్టిచ్చింగ్ ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ అండి. ఇలా బాడీ మెజర్మెంట్స్ నా వీడియోని చూసి మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.